విశ్వరక్షకం పుణ్యదాయకం శాంతాకారం శ్రీపద్మనాభం రాజపూజితం కీర్తిదాయకం పరమపురుషం జగదీశ్వరం పంకజనాభం శ్రీనారాయణం విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం శాంతాకారం శ్రీపద్మనాభం రాజపూజితం కీర్తిదాయకం నారాయణం శ్రీనారాయణం లక్ష్మీవల్లభం శ్రీనారాయణం వేదదాయకం దశావతారం శ్రితజనప్రియం శ్రీపదాంబుజం క్షీరసాగరం శయనసుందరం నారాయణం శ్రీనారాయణం విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం నయనమోహనం దర్శనం సుఖం లక్ష్మీవల్లభం ఐశ్వర్యప్రదం పరమపురుషం జగదీశ్వరం పంకజనాభం శ్రీనారాయణం విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతియే నమః. నారాయణం నిరాకారం నరవీరం నరోత్తమం నారసింహం నాగనాథం చ తన్వందే నరకాంతకం. ఆత్మ సంభూతులకి ఆత్మబంధువులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క అనుదాక భజన చేసినట్టుగా మరొక్క భజన చేసి మా విషయాన్ని మేము అందరిస్తాం. రామాయణ రాగా మల్లొక్కసారి రామాయణ. ఈ నారసింహస్వామి ఎవరి కోసం ఉద్భవించాడంటే దుష్ట సంహారణ శిష్టే. నమో నారాయణ ప్రియ. కులముతో పని లేదు, మంచి గుణముతో పని. కొందరు చేస్తుంటారు భక్తి స్వార్థంగా, కోరికల కోసమే 5 ప్రదక్షిణలు చేసి 500 కోరికలు కోరుకుంటారు. 500 సార్లు కలిసి 5 లక్షల కోరికలు కోరుకుంటారు. భక్త ప్రహ్లాదుడు అట్లా కాదు. భక్తికి నిజమైన భక్తి చేశారు. నామమంత్రం 4 అక్షరాలు నీలో ఉన్న నరముతో కూడినది. నీకు రాక్షస గుణాన్ని తొలగిస్తుంది, మోక్షాన్ని. నారాయణ నాదంటూ లేదు, అంతా సర్వం ఆ నారాయణుడిది. నారాయణం సరశిష్యం దేవం. అన్ని విశ్వంలో ఆమె ఎప్పటికీ మనిషిని పతనానికి దారితీస్తుంది. ఏ విధంగా ఉన్నా ఎంతటి జ్ఞానికైనా అహంకారం పనికిరాదు, ఎంతటి భక్తికైనా అహంకారం పనికిరాదు. సత్వ గుణముతో, శాంతి గుణముతో, ప్రేమ గుణముతో, సత్వ గుణ సంబంధమైన అన్ని జ్ఞాపకం ఉన్నారు. మరి ఉప్పు స్తంభంలో ఉన్నారంటే ఆయన ఒక తండ్రి, భక్త ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశిపుడు. ఆయనని సంహరించడానికి నరసింహ అవతారం వచ్చారు. కృష్ణావతారం కంసుని సంహరించడానికేనా? రామావతారం రావణుని సంహరించడానికేనా? కాదు. మానవుల్లో నరుల్లో
రాక్షసులు ఉన్నారు, నరవంతకులు ఉన్నారు, నరూపమైనటువంటి మృగాలు ఉన్నారు. ఈ రాక్షస సంహారం కావాలి అంటే భక్తే నీకు కారణం. అందుకే దృష్టి సంహారం 6 మంది మీద ఏడుస్తున్నారు. నారు పోసిన వాడు నీరు పోయాడా? ఆవు ఈయనకు ముందే ఆవులో పొదుగు కాదండి. సర్వేశన సుఖ్నో భవంతు. సుఖులో భవంతు అంటే ఏది బాగుండా? క్షీరసాగరం శయన సుందరం విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం. మోక్షదాయకం ముక్తిదాయకం శాంతిదాయకం వరప్రదాయకం సాధురక్షకం పుణ్యదాయకం రాజపూజితం కీర్తిదాయకం నారాయణం శ్రీనారాయణం నారాయణం శ్రీనారాయణం. శాంతాకారం భుజగశయనం శ్రీపద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శాంతాకారం భుజగశయనం శ్రీపద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీ నారసింహ గోవింద, లక్ష్మీ నారసింహ గోవింద. ఈరోజు శుభదినము, మహాపర్వదినము. బౌధాన్యపురములో బోధనలో బస్వతారక నగరు, అదేవిధంగా మైసమ్మ కోట మైసమ్మ యొక్క లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క క్షేత్రములో లక్ష్మీ నారసింహ స్వామి వారి జయంతి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క కళ్యాణం ఎవరైతే చూస్తారో, ఎవరైతే వైశాఖ మాసంలో ఈ జయంతి ఈ కార్యక్రమాన్ని చేస్తారో వారికి సంవత్సర కాలమంతా సత్ఫలితాన్ని ఇస్తుంది. మరి నరసింహస్వామి వారి యొక్క ఏదైతే పూజించి ఆయనని నమ్మి కొలుస్తారో వాళ్ళకు దారిద్ర్యం కూడా ఎంబట ఉండదు. దరిద్రాన్ని నివారించే శక్తి ఆ నరసింహస్వామి వారికి ఉంది. కాబట్టి దృష్టి సంవారణ శిష్ట రక్షణ కోసమే ఆ నరసింహస్వామి వారి యొక్క అవతారం. భక్త ప్రహ్లాదుడికి భక్తికి మెచ్చిన ఆ రూపమే, ఆ భక్తితోనే ఆ నరసింహస్వామి ఉద్భవమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి అనేటువంటిది భక్త ప్రహ్లాదుడు లాంటి భక్తి నేర్చుకోవాలి, భక్త ప్రహ్లాదుడు లాంటి భక్తి చెయ్యాలి. అందరూ కలిసి భక్తి చేస్తే ఎందుకు రాడు మాధవుడు, భజనలు చేస్తే ఎందుకు రాడు కేశవుడు. అందుకే భక్తి అనేది భగవంతుడి పట్ల విశ్వాసం కలిగి, భగవంతుడి పట్ల విశ్వాసం కూడి ఎవరైతే చేస్తారో వాళ్లకు సత్ఫలితాన్ని ఇస్తుందని కోరుకుంటూ ఆ భక్త ప్రహ్లాదుడు ఆ భక్తిని అందరికీ నేర్పినట్టుగా ఇందులేడు అందులేడు సందేహం లేదన్నట్టుగా యద్భావం తద్భవతిగా అన్నట్టుగా అదేవిధంగా ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా మంచి సంస్కారము, మంచి సంస్కృతి, మన భక్తి గురించి, మన ధర్మం గురించి, ఆ నరసింహస్వామి వారి యొక్క చరిత్ర గురించి మన పిల్లలకు బోధిస్తూ ఉంటే ఈ రోజు పిల్లలకు నరసింహస్వామి వారి యొక్క చరిత్ర కూడా తెలిస్తే వాళ్ళు ఇంకా నిజమైన భక్తులవుతూ భక్తితో ధైర్యవంతులవుతూ మన ధర్మాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతామని కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి. లక్ష్మీ నరసింహ గోవింద. లక్ష్మీ నరసింహస్వామి యొక్క జన్మ దినోత్సవము
హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ కోటమైసమ్మ సహిత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బోధన్ పట్టణంలోని బస్వ తారక నగర్ అందు కలదు. ఈ రోజు రంగరంగ వైభవంగా స్వామివారి జన్మదినోత్సవం మరియు కళ్యాణం కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదానము పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ అన్నదానానికి కళ్యాణానికి దాతగా శ్రీనివాసాచారి గాయత్రి దంపతులకి ఆలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం ఈ కోటమైసమ్మ సహిత లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు జన్మదినోత్సవం కళ్యాణ కార్యక్రమం జరుపుతూ ఉంటాము. కావున ఎల్లవేళలా భక్తులు ఇక్కడికి వస్తూ చాలా మంది వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఆ స్వామివారి కృపకు పాత్ర అవుతూ ఇక్కడ పెద్ద సంఖ్యలో జనాలు భక్తులు పాల్గొంటా ఉన్నారు. కావున మనము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి సందేశాన్ని అందించి ప్రజల్ని ఎన్నో ఏళ్లుగా చైతన్య పరుస్తూ భక్తి మార్గంలో నడిపిస్తున్న శ్రీ పిట్ల బాలయోగి కృష్ణ మహారాజ్ గారికి కోటమైసమ్మ సహిత లక్ష్మీ నరసింహ దేవాలయం సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎప్పుడు మా యొక్క గ్రామం మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. జై శ్రీరామ్.